ఇంకా జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్ దందా అనట. సో బెట్టింగ్ దందా అనేది దేశవ్యాప్తంగా ఉంటే ఇక్కడ జిల్లాలో కూడా ఐపీఎల్ బెట్టింగ్ దందా ఇప్పుడు సీజన్ 18 నడుస్తుంది కదా. సో ఆ బెట్టింగ్ దందా బాగా జరుగుతుందట. మిత్రుడు గుడికందుల రమేష్ ఇదే నిజాం పత్రికలో ఈ యొక్క వార్త అయితే రావడం జరిగింది. సో బెట్టింగ్ చేస్తూ నష్టపోతున్న యువత, కోడ్ పరిభాషలో బెట్టింగ్ వ్యవహారం, యువతకు పోలీసుల కీలక హెచ్చరికలు. ఐపీఎల్ క్రికెట్ సీజన్ ప్రారంభమైనప్పటి నుండి మంచిర్యాల జిల్లాలో బెట్టింగ్ దందా మరింత ఉధృతంగా కొనసాగుతుంది. ఆటల్లో ఉత్కంఠను ఆస్వాదించాల్సిన యువత భారీగా బెట్టింగ్లో నిమగ్నమవుతున్న తీరుపై జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మార్గాల్లో త్వరగా డబ్బు సంపాదించాలనే దురాశ యువతను చెడు మార్గంలో నడిపిస్తోంది. ఇటీవలి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ కారణంగా ఆర్థికంగా నష్టపోయిన కొంతమంది యువకులు ఆత్మహత్యకు పాడడం వంటి చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితులు తెలిసి కూడా యువతలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. మంచిర్యాల జిల్లా గ్రామీణ ప్రాంతాల వరకు ఈ బెట్టింగ్ ప్రభావం విస్తరించిందట. సీక్రెట్ కోడ్లతో బెట్టింగ్ మాయజాలం. బెట్టింగ్ నిర్వాహకులు ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ తమ కార్యకలాపాలు రహస్యంగా సాగిస్తున్నారు. సీక్రెట్ కోడ్ భాష, వాట్సాప్ కాల్స్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా పందెం వ్యవహారాలు జరుపుతున్నారు. ఇంకా లెగ్గు, ఫ్లయింగు, ఈటింగు వంటి కోడింగ్ పదాలను వినియోగిస్తూ బెట్టింగ్ నిర్వహణతో కొనసాగిస్తున్నారు. ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన నంబర్ల నుంచే కాల్స్ చేస్తూ తమ పందెం నెట్వర్క్ గోప్యంగా వివరిస్తున్నారు. గతంలో లాడ్జీల గదులను అద్దెకు తీసుకొని బెట్టింగ్ నిర్వహించుండగా ఇప్పుడు మాత్రం మొబైల్ ఫోన్లలోనే ఈ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో తాత్కాలికంగా మకాం వేసి పందెం నిర్వహణ కొనసాగిస్తున్నారు. టాస్ నుంచి గెలిచే జట్టు వరకు ఒక్కో అంశంపైన 100 నుంచి 10,000 వరకు పందెం వేయడం జరుగుతుందని, బెట్టింగ్, గేమింగ్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగంపై నియంత్రణపైన జిల్లా పోలీసులు పటిష్ట నిఘా ఉంచిన దందా మాత్రం గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచే పోలీసులు నిఘాను ఉంచిన స్మార్ట్ ఫోన్లలో బెట్టింగ్లు కొనసాగిస్తున్నారు. ఇక పోలీసుల హెచ్చరికలు. జిల్లా పోలీసులు ప్రజలను హెచ్చరిస్తూ తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. యువత తప్పుదారి పడకుండా సమాజం మేలుకొల్పాల్సిన సమయం వచ్చిందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఐపీఎల్ వినోదంగా పరిమితమై ఉండాలి, కానీ జీవితాలను నాశనం చేసే విధంగా ఉండద్దు అంటున్నారు. ఇంక ఎంత చెప్పినా కూడా బెట్టింగ్ చేసుకోవడానికి వానికి సోయి ఉండాలి. మత్తుకు అలవాటు పడడం ఎంత నేరమో, ఈ యొక్క యాప్లలో పెట్టుబడి పెట్టి మోసపోవడం ఎంత నేరమో, ఇంకో ఈ బెట్టింగ్ కాస్తూ ఇంకో ఈ బాల్కు 100 రూపాయలు, ఇంకా ఇక్కడ 6 కొడతాడు, ఇప్పుడు వికెట్ తీస్తాడు, దీనికి 1000 అని చెప్పి ఇక ఇట్లా ఫోన్లల్లో, టెలిగ్రామ్లల్లో, ఫోన్లలో కూడా వాట్సాప్లలో వాడుకుంటున్నారట. రిజిస్టర్ అయిన నెంబర్లతో ఆ విధంగా చేస్తున్నట. ఇది ఒక బెట్టింగ్ మాఫియా అనేది దారుణంగా ఉందట. యువత దీనివల్ల చెడిపోతుంది ఈజీ మనీకి అని చెప్పి ఇక్కడ వార్త. గతంలో దేశాల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్లు, వరల్డ్ కప్ మ్యాచ్లకు మాత్రమే పరిమితమైన బెట్టింగ్ మాఫియా ఇప్పుడు ఐపీఎల్ 2020 మ్యాచ్లకు పాకింది. సోషల్ మీడియా యాప్స్, డిజిటల్ పేమెంట్లను బెట్టింగ్ మాఫియా తమకు అనుకూలంగా మలుచుకుంది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో సహా సోషల్ మీడియా లింకులు షేర్ చేస్తున్నది. ఒకరితో ఒకరు కలిసే అవకాశం లేకుండా ఆన్లైన్లోనే బెట్టింగు, మనీ ట్రాన్స్ఫర్ జరిగిపోతున్నాయి. చాలామంది ఖాళీగా ఉన్న యువకులు 100 రూపాయలు పెడితే 500 వస్తే వేయతే అని చెప్పి ఇట్లా ఈ ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే బాగా ఎంజాయ్మెంట్ చేసే యువకులు ఇంకా క్రికెట్ చూసుకుంటూ ఆ పని చేస్తూనే ఈ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. చాలామంది నష్టపోతున్నారు. ఈ యూపీఐ పేమెంట్స్ వల్ల ఈ బెట్టింగ్ మాఫియాకు అది ఒక బాగా బిజినెస్ సపోర్ట్ చేసినట్టు అవుతుందట. చాలామంది మనిషికి మనిషి చూడడు, ఎవడో ఇంత రేట్ అని పెడతాడు, మరొకటి ఇంత రేట్ అని పెట్టుబడతారు. సో మొత్తానికి మధ్యవర్తిగా బెట్టింగ్ మాఫియా తోడై ఇంకో యువకులను ఈ విధంగా రొంపిలోకి దింపి చాలా ఆర్థికంగా నష్టం చేస్తుందట. అప్పులు, ఆత్మహత్యలు, అక్రమాలు. తల్లిదండ్రులు తెలియకుండానే లక్షల్లో అప్పులు చేసి వాటిని తీర్చలేక యువత నిత్యం మానసికంగా కుంగిపోతున్నారు. అప్పులను తీర్చడానికి లోన్ యాప్లను ఆశ్రయించడం, అనంతరం మరింత నష్టాల్లో చిక్కుకోవడం తీరవుతుంది. కొంతమంది దొంగతనాలు, చైన్ స్నాచింగ్, గంజాయి స్మగ్లింగ్ వంటి నేరాలకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ ద్వారా సంపాదనకు అవకాశం ఉందనే మాయలో అక్రమ మార్గంలోకి అడుగు పెడుతున్నారు. ఇక్కడ యువకులు ఏం చేస్తున్నారు, బెట్టింగ్ మాఫియా చేతిలో మోసపోయి అప్పులు తీర్చడం కోసం ఏం చేస్తున్నారు, లోన్ యాప్లు తీసుకున్నారు. లోన్ యాప్లలో లోన్ తీసుకునేటప్పుడు వాడు మంచిగా తొందర 1-2 రోజులు ప్రాసెస్ చేసి ఇస్తారు. ఇంకా తీసుకున్నాక మన జుట్టాన్ని చేతికి పోయినాక లోన్లు కట్టమని వాళ్ళు వేధిస్తారు. ఆ లోన్లు కట్టలేక బెట్టింగ్ మాఫియాతోటి డబ్బులు నష్టపోయి లోన్ కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు చాలా మనకున్నాయి. ఇంకా ఏ విధంగా తయారవుతున్నారు కొంతమంది, ఇంకా ఏదైతే అయిందని చెప్పి దొంగతనాలు, బైక్ వేసుకొని పోవడం, బైక్ రైడ్ చేయడం, చైన్ స్నాచింగ్ చేయడం, దొంగతనాలు చేయడం, మాఫియా దగ్గర పనిచేయడం, గంజాయి అక్రమ రవాణా చేయడం, డ్రగ్స్కి అలవాటు పడడం, వాళ్ళ దగ్గర చేయడం, ఇంకేవలన్నా బాగా డబ్బున్నోళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటే రియల్ ఎస్టేట్ గూండాలుగా మారిపోవడం. ఇంకా యువత ఈ విధంగా చెడుదారిపడుతుంది. అది అంటారు కదా, యువత ఎందుకు చెడుదారిపోతుంది అంటే సిగరెట్ తాగడం, మందు కొట్టడం, అమ్మాయిల వెంట తిరగడం కాదు, ఇంకో బెట్టింగ్లు చేయడం, మాఫియాతో చేతులు కలపడం, బ్రోకర్గా మారడం,
సో ఈ విధంగా లోన్ల పెట్టుబడి పెట్టడం ఇట్లాంటి చేసి యువత తక్కువ టైంలో డబ్బులు సంపాదించాలని చైన్ ఛార్జింగ్ దొంగతనాలకు పాల్పడుతూ ఇంకా యువత పెడదారి పట్టిపోతుంది. ఏం చేసినా పోలీస్ శాఖ వాళ్ళు ఎంత నిఘా పట్టినా కూడా ఇళ్లల్లో ఉండే తల్లిదండ్రులు పిల్లలను కొంత క్రమశిక్షణ ఉండాలి, మంచి స్నేహాలు చేయాలి. లంగతో స్నేహం చేస్తే లంగే అవుతారు, దొంగతో స్నేహం చేస్తే దొంగే తయారవుతారు. మొత్తానికైతే జిల్లాలో కూడా ఇది అప్పట్లో ఒక దేశం నుంచి ఒక దేశానికి జరిగిన మ్యాచ్లలో వరల్డ్ కప్లలో మాత్రమే ఇట్లాంటి బెట్టింగ్ ఎక్కువగా ఉండేది. బెట్టింగ్ చేస్తున్నట్టు ఇప్పుడు మాత్రం గ్రామీణ పల్లెటూర్లలో కూడా టీవీ ఉన్న ఏ ఊర్లో అయినా కూడా ఈ బెట్టింగ్ మాఫియా నడుస్తుంది. చేతిలో సెల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఐపీఎల్కు సంబంధించిన బెట్టింగ్లు పెట్టి యాప్లను డౌన్లోడ్ చేసుకొని బెట్టింగ్ పెడుతూ నష్టపోతున్నారంట. ఇది ఒక సమగ్ర సమాచారాన్ని ఇక్కడ ఇదే నిజం పత్రికలో మిత్రుడు గుడికాందుల రమేష్ ఇప్పుడు ట్రెండ్కు తగ్గ వార్తలు రాస్తుండని చెప్పచ్చు. కొంతమందిని ఆలోచించే విధంగా ఈ యొక్క వార్త అయితే ఉన్నది.